హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు లైఫ్ టైల్స్. ఈరోజు కథ పేరు వచ్చేసి గణేశుడు మరియు మాయా మామిడి. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో గణేశుడు అనే తెలివైన మరియు దయగల ఏనుగు తల కలిగిన దేవుడు నివసించేవారు. అతడు అన్ని జంతువులు మరియు ప్రజల చేత ప్రేమించబడ్డాడు, ఎందుకంటే అతను ఎల్లప్పుడూ వారి సమస్యలతో వారికి సహాయం చేస్తాడు. ఒకరోజు గణేష తల్లిదండ్రులు శివుడు మరియు పార్వతి వారి ఇద్దరు కుమారులు గణేష మరియు అతని సోదరుడు కార్తికేయులను పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. వారు వారిని పిలిచి, మన దగ్గర జ్ఞానాన్ని ఇచ్చే అద్భుత మామిడి పండు ఉంది. ప్రపంచాన్ని 3 సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా ఎవరు తిరిగి మా దగ్గరికి వస్తారో వాళ్ళకి ఈ మామిడి పండును పొందుతారని చెప్పారు. కార్తికేయుడు వెంటనే తన నెమలి పైకి దూకి ప్రపంచాన్ని చుట్టడానికి వెళ్ళాడు. వినాయకుడు మాత్రం ఒక్క క్షణం ఆలోచించాడు. కార్తికేయ స్పీడుతో తాను పోటీ పడలేనని అతనికి తెలుసు. కాబట్టి అతను తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు మరియు నువ్వే నా ప్రపంచం అన్నాడు. గణేశుడి జ్ఞానం మరియు భక్తికి శివుడు మరియు పార్వతి చాలా సంతోషించారు. వారు అతనికి మాయా మామిడి పండుని ఇచ్చారు మరియు ఆ రోజు నుండి గణేశుడు జ్ఞానం యొక్క దేవుడు మరియు అడ్డంకులను తొలగించేవాడు. ప్రతి సంవత్సరం ప్రజలు వినాయక చవితిని గణేశుని గౌరవించడానికి జరుపుకుంటారు. జ్ఞానం మరియు శ్రేయస్సు కోసం అతని ఆశీర్వాదాలను కోరుకుంటారు.